హాయ్ అండి, ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. మీ కనుక పాత వీడియో చూసినట్టయితే ఈ వీడియో కంటిన్యూ అనమాట. ఇది కాణిపాకం వచ్చాం. ఇప్పుడు కాణిపాకం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సంకష్టాల చతుర్థి కాబట్టి 9 దాకే ఉంచుతారు, తర్వాత క్లోజ్ చేస్తారనమాట. దాంట్లో ఫోన్స్ కానీ కెమెరాస్ కూడా ఏమి ఉండవండి గుడి లోపలికి. అందుకని అన్ని కూడా కార్లో పెట్టేసి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చిన కదా మళ్ళీ కలుద్దాం. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇప్పుడు మళ్ళీ టెంపుల్ టూర్కి వెళ్తున్నాం. మీరు కూడా చూసేయండి మాతో పాటు. మా తమ్ముడు, మా ఆయన, మేము ముగ్గురం కలిసి అర్ధరాత్రి వెళ్తున్నాం. లేదు 8:30 అయింది అంతే టైం. నేను తీసుకున్నా తీసుకున్నా ఇవాళ. దర్శనం అటు సైడ్ వెళ్దామా? మేమా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా. అక్కడ ఉంటాయి రా, మళ్ళీ తీసుకుందాం పా. అవి నార్మల్ వే. ఏంటి షాపింగ్స్ ఈ టెడ్డీ బేర్లు భలే ఉన్నాయి. కాణిపాకంలో షాపింగ్ బాగుంటుంది. తీసుకుంటా. క్లోజ్ చేస్తున్నారు అన్నమాట. నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, దానివల్ల క్లోజ్ చేస్తున్నారు. ఏమిటి షాప్ ఓపెనింగ్ నా కోసం షాప్స్ ఓపెన్ చేసి ఇచ్చాడనమాట. నేను వస్తున్నా షాపింగ్ అని. ఆ గణపతి బాగుంది కదా. మరీ చిన్నది తీసుకుంటే పూజ చేసుకునేటప్పుడు కష్టమవుతుంది. మీడియం సైజులో ఉండాలి. బేరం కుదరలే. ఆ బోర్డు బాగుంది కదా. ఇది ఓకే. అక్కడ 70కే ఇస్తా అన్నారు. కాకపోతే అవి నెక్ మంచిగా లేవని. బాగుంది. ఇంకొక పిల్ల బాగుంది. నీకేం కావాలిరా? బొమ్మ తీసుకో. వినాయకుని ఇంకేమైనా తీసుకోవాలా? నేను బొమ్మల షాపింగ్ చేద్దామా? బొమ్మల షాపింగ్ నాకేం కొనిపెట్టవే? నాకేం బొమ్మలు కొనిపెట్టట్లే, హ్యాండ్ బ్యాగులు కొనిపెట్టట్లే. బాగున్నాయి అన్నీ. అవి నరదిష్టి వినాయకుడు. ఏ వినాయకుడు? షాపింగ్ అయిపోయింది. ఎందుకంటే మేము 2 విగ్రహాల కోసం ఒక ఫోటో ఫ్రేమ్, ఒకటేమో చక్కగా గణపతిని తీసుకున్నాం. కరెక్ట్ అయిపోయింది. ఏం మాట్లాడుకోండి. అది వచ్చింది
రెండింటితో అయిపోయింది. గుడి చూడి మంచిగా వచ్చి అందరు పడుకున్నాను. ఇక్కడ చల్లటి గాలి కూడా వస్తే ఆడవాళ్ళు ఉన్నదే డబ్బులు ఖర్చు చేయడానికి, అంతేం లేదు. కొనిపెట్టే టైంలో కొనిపెట్టాలి. వాడొక్కడే హార్న్ కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడో వాటికి తెలియదు. ఎస్ గర్ నువ్వేం షాపింగ్ చేయలేదమ్మా? ఏం చేయవా? ఎందుకు? గణపతి కోనేరు చూసారా? ఫొటోస్ తీసుకుంటా. నువ్వు తీసుకోవారా ఫొటోస్ని? వాడికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వురా కూర్చున్నో, ఓపిక లేదే. నువ్వు డబ్బులు మొత్తం ఖర్చు చేస్తున్నావు. నేను డబ్బులు ఖర్చు చేయించుకున్నాను. అరే నేను కొనుక్కోమన్నారా? నువ్వు కొనుక్కోలేదు. ఈ 200 ఇంటికి అట్లా పోవాలి, అర్థం కావట్లా. ఉన్నాయి మొత్తం ఖర్చు చేసావు. కానియాలి తొందరగా. బా బాగుందా? దిగుదామా? మంచి జరిగింది కదా దర్శనం? అయితే బ్రహ్మాండంగా జరిగింది. చెప్పాలి. బాగా జరిగింది దర్శనం. ఇవాళ ఇక ఏం చేయాలి? వెళ్ళేసి పడుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. నాకు ఇచ్చిన లడ్డు కూడా ఏమైంది? వాటర్ తెచ్చుకున్నా. ఏం చేస్తాం? తిరుపతిలో నీ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా. హామీ ఇస్తున్నా, బావగారి చేత పెట్టిస్తాను. నీకు కావాల్సిన ఖర్చు మొత్తం. ఓకేనా? ఇంటికి పోయిన తర్వాత నాన్న వసూలు చేస్తాను. నాన్న అడిగి కూతురు కాబట్టి ప్రేమతో ఇస్తాడు మా నాన్న. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో మా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మా దర్శనం కూడా అయిపోయింది వినాయకుడిది. బాయ్ చెప్పండి. బాయ్. మా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.